నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇమ్మంది రవి అందరికీ చాలా సుపరిచితుడే. అయితే ఇప్పుడు పోలీసులు ఈయనకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారంట. ఇంతకది ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇమ్మంది రవి మనం కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చాలా మంది ఆయన హీరోలానే చూసుకుంటున్నారు. అంటే సినిమా విషయానికి వస్తే ఈ ప్రైజెస్ అనేది తట్టుకోలేక మాకైతే ఆయన హీరోనే అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అలాంటి ఇమ్మంది రవి గారు మనకి పోలీస్ విచారణలో ఉన్నారు. పోలీసులే ఆయనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారంట. ఏంటంటారు అది? ఇమ్మంది రవియో ఇమ్మడి రవియో తెలియదు. వాడి ఇంటి పేరు మనకు వద్దు, ఎందుకంటే రకరకాల మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పేసి ఐబొమ్మ రవి అంటే బాగుంది కదా, వాడి పేరు వాడికే. ఐబొమ్మ రవి అనే మనిషి యాక్చువల్గా వాడు చేసిన పని ఏంటంటే ఓటీటీలో వచ్చే సినిమాలని వెంటనే వేగంగా డౌన్లోడ్ చేసి జనాలకి ఫ్రీగా చూపించడం. సినిమా టికెట్ రేట్లతో సంబంధం లేదు. ఇప్పుడు కామన్గా బయట వాళ్ళందరూ వీడు దేవుడు, సూర్యుడు, ధీరుడు అనే ఎదవాళ్ళు ఉన్నారు కదా, ఆడు దొంగతనం చేసి నీకు ఇస్తున్నాడు, నువ్వు తీసుకుంటున్నావు, నీకు సిగ్గు లేక వాడిని పొగుడుతున్నావు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా అంటే బంగారం రేటు పెరిగింది కదా, అందుకే పాపం చైన్ స్నాచింగ్ చేసిండు, తప్పే ఉంది. అట్లాంటప్పుడు బంగారం రేట్లు తగ్గిస్తే వాడు చైన్ లాగేటోడా? ఎంత అసహ్యంగా ఉంది. వాడు చేసిన పని కూడా అంతే అసహ్యంగా ఉంది. ఇంకా గిపోర్టర్స్ అందరినీ పక్కన పెట్టేస్తే మంచిగా హ్యాక్ చేస్తున్నాడు, చాలా తెలివిమంతుడు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి నైపుణ్యం ప్రదర్శించినాడు అని చెప్పి పోలీసులు షాక్ అయ్యి, ఏం రవి నీకు మంచి జాబ్ ఇస్తాం మా దాంట్లో, ఇట్లా హ్యాకింగ్లు చేసి పెడతావు, ఎందుకంటే సైబర్ నేరాలు రోజు చాలా జరుగుతున్నాయి, నీలాంటి వాడిని మేము హైర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళని వేగంగా పట్టుకొని మాకు చెప్తావు కదా, మేము త్వరగా వాటిని నియంత్రించవచ్చు అని చెప్పి పోలీసులు చెబితే, లేదు 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 నేను అట్లా పని చేయలేను, మా నాన్న కూడా పాపం ఎట్లా ఉన్నాడు, 3 పూటలు తింటలేడు, నేను వైజాగ్ వెళ్ళి మా నాన్నని బాగా చూసుకొని మా నాన్న బాగున్నాడు తర్వాత ఆయనకు ఏదో అన్నీ సమకూర్చి మళ్ళీ కరేబియన్ దీవులకి వెళ్ళి అక్కడ ఒక రెస్టారెంట్ పెడతా, మన ఇండియాలో ఏవేవైతే ఫేమస్ మంచి మంచి రుచులు ఉంటాయో మన ఇండియన్ హైదరాబాదీ రుచులను అక్కడ వాళ్ళకి నేను పరిచయం చేస్తా. అలా పరిచయం చేసి ఆ రెస్టారెంట్ కూడా ఐబొమ్మ రెస్టారెంట్ అనే పేరు పెడతా, నాకు బాగా కలిసి వచ్చింది ఈ పేరు అని చెప్పేసి పోలీసులతో అన్నట్టుగా ఒక వార్త. ఇది డ్రామా. మరి నీకు రెస్టారెంట్ పెట్టాలి అన్న కోరికుంటే నిన్ను పట్టుకున్నప్పుడే నీ చేతిలో 3 కోట్లు ఉన్నాయి. రెస్టారెంట్కి మహా అయితే ఎంత ఒక గ్రాండ్ రెస్టారెంట్ పెడితే 10 కోట్లు అయ్యాయి అనుకో, పిచ్చ గ్రాండ్, నిలోఫర్ కేఫ్ రేంజ్లో పెట్టావనుకున్నాం. నీ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి, నువ్వు పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టుకోవచ్చు. అర్థమైందా? అంత ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి నేను వెళ్ళి అక్కడ పని చేసుకుంటా అని చెప్పాల్సిన అవసరం లేదు. జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు అస్తమాను విచారణకు పిలిచి తీసుకెళ్ళి వస్తుంటారు, అప్పుడు అమాయకత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. నేను చాలా మారిపోయానండి, అసలు ఎంత మారిపోయానంటే అంత మార్పు అనే పదానికి నిఘంటు ఓపెన్ చేసి నా పేరే ఉండాలండి అనేలాగా వాళ్ళు మాట్లాడతారు. అదేం లేదు. వాడు నెక్స్ట్ తండ్రిని చూసుకునేవాడైతే 3 పూటలు తినట్లేదమ్మా ఆయన, పెద్ద అయినా, నువ్వు ఆయన పట్టుకుంటే చూడు, వీడియోలు ఉంటాయి. ఓపిక ఉంటే బయటికి వెళ్ళి ఇంతేదో కొనుక్కుంటున్నాడు, లేదంటే ఇంట్లోనే కూర్చొని ఏదో రకంగా వండుకుంటున్నా, ఏం లే ఇంత తినడానికి ఏముందని చెప్పి 2 ముద్దలు ఏదో పడుతుంది పెరగడం ఏదో తినేసి ఉంటున్నాడు. ఎందుకు అంత బతకడం అని ఆలోచిస్తే ఉండే ఆ కొంప కదా, దాన్ని కాపాడుకోవడం కోసం బతుకుతారు అలాంటి వాళ్ళంతా. అంతే. పెళ్ళాం లేదు, కొడుకులు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, నన్ను పట్టించుకుంటాడు ఎవడు లేడు, నేను చచ్చిపోతే ఇది ఏమైపోతుంది, ఎవడు తీసుకుంటాడో, ఆ ఇంటి ఎదురోడు కబ్జా చేస్తాడో పక్కోడు కబ్జా చేస్తాడో అని చెప్పేసి ఈ ఇంటి మీద ఉన్న ఆ చిన్న భూమి మీద ఉండే ఆశలతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక ముద్ద తింటారే తప్పితే అసలు అందరు దూరం అయిన తర్వాత వాళ్ళకి ఏం ఉండదు తెలుసా మైండ్లో. అది సంగతి. ఇప్పుడు ఈయన వెళ్తే వాళ్ళ డాడీ హ్యాపీ ఫీల్ అవుతాడో లేదో తెలియదు, బట్ ఈవెన్ దో వాళ్ళ డాడీ చాలా మంచోడు, తప్పు చేసినోడు ఎవడైనా తప్పేయండి, అరెస్ట్ చేయండి అని మంచిగానే చెప్పాడు. అండ్ ఇప్పుడు లాయర్లేమో అత్యుత్సాహం, ఇట్లాంటి కేసులను వాదిస్తే వాళ్ళు స్టార్లు అవ్వచ్చు అని చెప్పేసి నేనని వెళ్తున్నారు. వాడికేమో మళ్ళీ డౌటు, ఇప్పుడు లాయర్ నిజంగా నా ఓడైనా వస్తాడు, నువ్వేం చేసావాడిని, ఇప్పుడు డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధాలు చెప్పొద్దు అంటారు కదా, అన్నీ చెప్పేసే నువ్వు నాకు, నేను చూసుకుంటా కేసు అంటాడు. మొత్తం చెప్పేసిన తర్వాత ఓహో ఇదా, నేను లాయర్ని కాదురా సీక్రెట్ పోలీస్ని అన్నాడు. భలే చెప్పావంటే ఏం చేస్తావు చెప్పు, వాడు చెప్పట్లా.
నేను ఒక్కడినే, నా వెనకాల ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు, తల లేదు తోక లేదు అంటున్నాడు. అట్లా లేకుండా ఎవరు ఇంత వ్యాపారం చేయరు. నువ్వు ఏంటంటే నథింగ్ బట్ స్మార్ట్ ఏజెంట్వి. నీకు కనీసం 1,00,000 మంది అయినా సరే మూవీలు తీసి సీక్రెట్ సైట్ ద్వారా నిన్ను అప్రోచ్ అయ్యి నీకు ఇవ్వాలి. అర్థమైందా? అంటే ఎట్లా అంటే సింపుల్ చెప్పాలంటే దొంగతనంగా గంజాయి కొన్నట్టు, దొంగతనంగా ఈ డ్రగ్గులు కొన్నట్టు దొంగతనంగా నీ దగ్గర నీకు సినిమా ఇచ్చి డబ్బులు తీసుకోవాలి, అమ్మాలి నీకు. అంతేగా? అట్లాంటి వాళ్ళు నీకు చాలామంది తెలుసు ఇంటర్నెట్లో. మరి వాళ్ళందరూ డేటా ఇవ్వమంటే నాకు ఎవరు తెలియదు అంటున్నావు. వాళ్ళని బట్టి ఉండవు. అంటే ఇప్పుడు ఇట్లాంటి డ్రామాలు ఆడావనుకో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో పాప మారిపోయిండులే, ఏదో బతుకుతాం అనుకుంటుండు, బతుకని. ఆయన రెస్టారెంట్ కూడా అక్కడే ఎందుకు పెట్టాలనుకున్నా వీళ్ళు ఎక్కడ పాస్పోర్ట్ సీజ్ చేస్తారో అని. అక్కడికి ఒక్కసారి పంపాడా? ఇప్పుడు నువ్వు వస్తేనేగా నేను పట్టుకున్నా నిన్ను, నేను వచ్చి తీసుకురాలా, నువ్వు వచ్చినందుకు పట్టుకున్నా. నువ్వు కనుక ఒక్కసారి వెళ్ళావనుకో ఐ బొమ్మను మించిన బొమ్మ చూపిస్తున్నాడు తెలుసా. ఇంకా పట్టుకోలేరు, ఎవ్వడు పట్టుకోలేడు. అది ఆడికి తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు. వీళ్ళు ఎన్నిసార్లు కస్టడీకి తీసుకుని అదే అమాయకత్వం ప్రదర్శిస్తారు తప్పితే అసలు నమ్మొద్దు. ఈయనని పాస్పోర్ట్ సీజ్ చేసి ఇక్కడే కొన్నాళ్ళు పెడితే కొన్ని రోజులు ఆ సైట్స్ పనిచేయవు కాబట్టి ఆ డీలర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకా ఏదో ఎత్తుక్కుంటారు థర్డ్ పార్టీని. అప్పుడు వీడిని వదిలేసావనుకో మార్కెట్లో, వీడికి ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేశాం కాబట్టి ఇన్స్టా రీల్స్ ఫేమస్ అయిపోయాయి. ఇప్పుడు టిక్ టాక్ వచ్చినా ఎవడు పోడు, వాళ్ళు మిగతా అలవాటు అయిపోయినాయి కాబట్టి. సో ఇట్లా ఇప్పుడు ఈ వీడిని హ్యాక్ చేసావు, వాళ్ళు థర్డ్ పార్టీస్ ఎత్తుకుంటారు, డీలర్స్ పోతారు. వెళ్ళిపోయాక నువ్వు వీడిని వదిలేసావు అనుకో, మళ్ళీ వీడు వ్యాపారం అప్పటికే కాంపిటీషన్ పెరిగిపోతుంది వీడికి. మళ్ళీ ఐ బొమ్మ వ్యాపారం ఉండదు, అప్పుడు ఇంకేదో బొమ్మ వస్తుంది, మళ్ళీ వాడిని పట్టుకోవచ్చు. అట్లా ఏదో ఒకటి చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఒక హ్యాకర్ దొరికాడు కాబట్టి మిగతా హ్యాకర్లను కూడా పట్టుకోవడం కొంచెం సులభం. అంటే ఈయనని విచారణలో ఈయన ఇచ్చిన వివరాలు ఉంటాయి. నేను ఇలా చేశానండి హ్యాకింగ్ అని చెప్పాడు. అలాగే చేయాలని లేదు, అంతకు మించి కూడా వాడికి ఉండొచ్చు. నీకు బేసికే చెప్పొచ్చు. మనకు బేసిక్సే పెద్ద వింత కదా, అమ్మ ఇట్లా లేదు కాబట్టి నువ్వు బేసిక్ చెప్తేనే ఏం చేసిండు వీడు, ఇట్లా చేసిండా అనుకుంటాం. కానీ అంతకు మించి దాంట్లో పిహెచ్డి లెవెల్ వీడు చదివేస్తున్నాడు ఆల్రెడీ. అండ్ నీకు అది చెప్పినా కూడా ప్రాబ్లం లేదు. ఓ అవునా సరే, దీనికి ఇప్పుడు ఇల్లు ఏం లేదండి, ఈ డోర్ నుంచి వచ్చాను, అవునా సరే ఇంటికి తాళం వేయండి అంటారు. నాకు వెనకాల 30 డోర్లు ఉంటాయి, అంతే కదమ్మా. ఏం చేసామంటే నేను ఈ ఫోన్లోనేనండి చేసింది అంటావు. సరే ఆ ఫోన్ని సీజ్ చేయండి అంటావు, ఇంకో ఫోన్ నుంచి చేయడవాడు ఉండవా. ఎంతమంది మనిషి 3 ఫోన్లు వాడుతున్నారు. ఇక వీళ్ళకి ఏంటంటే పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము, సీజ్ చేసాము, బ్లాక్ చేసాము అంటే ఒక సాటిస్ఫాక్షన్. బట్ ద పర్సన్ కెన్ క్రియేట్ మల్టిపుల్, ఎన్నైనా క్రియేట్ చేసుకుంటాడు వాడు. ఇంకా 100 దారులు తెలుసు ఆయనకి, ఆ తెలివి అపారం. అందుకే నీ దగ్గర పని చేయాలంటే నువ్వు మహా అయితే 50,000 ఇస్తావో, 1,00,000 ఇస్తావో, వాడికి అవసరం లేదు. అది ఎంత 4 సినిమాలు కొంటే వచ్చేస్తాయి వాడికి డబ్బులు, అంతేనా? మరి ఒక బెట్టింగ్ యాప్ ఎవడో వచ్చి డబ్బులు ఇస్తే వచ్చేస్తుంది. ఇది వీడు కనుక కరేబియన్కి వెళ్తే ఎవరు పట్టుకోలేరు. వై? బికాజ్ ఇక్కడ ఈ కేసులో ఇతను క్రైమ్ చేశాడని నువ్వు అంటున్నావు. ఏ లొకేషన్లో క్రైమ్ చేశాడు ఇంతవరకు అది తెలియదు అసలు. ఎక్కడ ఉంది? కరేబియన్ నుంచే చేశాడులే. ఏ లొకేషన్లో క్రైమ్ చేశాడు? ఇండియాలో చేశాడు అని నువ్వు అన్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. లేదు కరేబియన్ నుంచి చేశా అంటాడు. కరేబియన్ నుంచి చేసే ఆ లొకేషన్లో ఈ క్రైమ్ ఇక్కడ నిషేధం, అక్కడ నిషేధమా కాదా అని అడుగుతాడు. ఒకవేళ నిషేధం కాదంటే వాడు క్రైమ్ చేయనట్టే కదా. అంతే కదా. నీకు అర్థమైందా? మీ ఇవన్నీ హ్యాక్ చేశాడు, అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే అదేంటిది, ఒకడు మోసం చేశాడు వాడికి తెలివి ఉంది కాబట్టి మోసం చేశాడు, నీకు తెలియలేదు కాబట్టి మోసపోయాడు. తెలివి లేకపోవడం నీ తప్ప వాడి తప్ప? నా తప్పేగా, మోసపోవడం మిస్టేక్. ఇప్పుడు ఇట్లా వస్తుంది ఈ కేసు. మీకు సినిమాలను కాపాడుకునే ఇది లేదు కాబట్టి, సెక్యూరిటీ లేదు కాబట్టి వాడు ఈజీగా దొంగలించగలిగాడు. రైట్. నీ సినిమాకు ఒక సెక్యూరిటీ ఉంటే వాడు దొంగలించేవాడు కాదు. నువ్వు 1000 రూపాయల కట్ట బస్ స్టాండ్లో పెట్టావు కాబట్టి పోయింది, నువ్వు అదే బ్యాంక్ లాకర్లో పెడితే పోయేది కాదు. సేమ్ అలాగే మీ డేటాని మీరు సెక్యూర్డ్గా పెట్టుకొని ఉంటే థియేటర్స్లో కానీ ఎక్కడైనా కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్, ఇప్పుడు మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లోని సవాల్ చేస్తాడు నెట్ఫ్లిక్స్ని, ప్రైమ్ని. నీ డేటాకి నీకు సెక్యూరిటీ లేదు, నువ్వు సెక్యూరిటీ పెట్టి నేను డౌన్లోడ్ చేయలేను కదా అనేది వాడి క్వశ్చన్. సో ఈ కేసు ఇట్లా తిరుగుతూ ఉంటుంది. వీడు ఇప్పుడు ప్రదర్శించేది ఏంటంటే వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి పోవాలి. మన రాజ్యాంగం ప్రకారంగా బెయిల్ కూడా ఇస్తారు
పెద్ద విషయం కాదు. ఇప్పుడు 90 days దాటితే వాడికి హక్కు కూడా ఉంటుంది. బెయిల్ ఇస్తారు మా ఏదో అడ్వకేట్ ఏదో కాకపోతే వీడు ఏంటంటే అడ్వకేట్కి చెప్పలేకపోతున్నాడు అన్ని. ఆయన నమ్మలేకపోతున్నాడు. వీళ్ళకి కూడా వాడు ఏం నిజాలు చెప్పట్లా. రోజుకు ఒక వింత వింత న్యూస్లు వస్తున్నాయి కానీ నిజాలు చెప్పట్లా. ఖచ్చితంగా ఏదో రకంగా పాస్పోర్ట్ తీసుకొని ఒక్కసారి ఇక్కడ నుంచి బయట పడదామనే ప్లాన్లో ఉన్నాడు. ఒక్కసారి బయట పడ్డాడా నీకు ఈ జన్మకి దొరకడు వాడు. అంతే, పట్టుకొని వదిలేసాము అన్నట్టే ఉంటది ఐబొమ్మ. ఒకసారి మా వృత్తి చేసామని పోలీసులకు ఉంటుంది, ఎంత ట్రై చేసినా కూడా తర్వాత ఇంకా కనిపించే ప్రసక్తి. కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని ఉంటారు. అది కూడా బేసిక్ నాలెడ్జే వీడు పంచింది. వీడు అందులో PhD చేశాడు. అది వాడికి చెప్పడు కూడా చెప్పడు. ఏది చెప్పాలి చెప్పదు కూడా వాడికి తెలుసు కదా. అంత తెలివితేటలు ఉన్నాడు వాడు చెప్పడు 100%. కరీబియన్ కంటావా వాడు పోర్ట్ ద్వారా వెళ్తాడో ఫ్లైట్లో వెళ్తాడో మరి ఎట్లా పోతాడో మనకు తెలియదు. ముందే ప్రీ ప్లాన్ గా అన్ని ప్లాన్ చేసుకొని ఉంటాడు 100% నాకు తెలిసి. ఎందుకంటే వీడు వచ్చే టైం కూడా నెల ముందు నుంచే ఐబొమ్మ అని న్యూస్లు వస్తున్నాయి. అర్థమైందా? వస్తే ఒకవేళ పట్టుకుంటే ఏంటి, ఓహో ఇలా తప్పించుకోవాలనే ప్లాన్లు కూడా ఉంటాయి కదా ఇట్లాంటి వాళ్ళకి. మరి అమాయకంగా అయితే రారుగా, ఇంత తెలివితేటలు ఉన్నాడు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.